వెల్కమ్ టు ఏది నిజం. మనం చూస్తున్నాము తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. అసెంబ్లీ ముగిసిన నేపథ్యంలో అక్కడ వచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ కాస్త ఇంట్రెస్టింగ్గా మారాయి. ఏదైనా సరే ఎన్నికలు జరిగినప్పుడు ఒక పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది, 51% కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి అంటే అలా వచ్చిన సీట్లు వచ్చిన పార్టీ అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. మిగిలిన పార్టీలు వాళ్ళకు వచ్చే అవకాశాలను బట్టి విపక్షంగాను ప్రతిపక్షంగాను వాళ్ళు అక్కడ వాళ్ళ బాధ్యత నిర్వహిస్తారు. కానీ తమిళనాడులో మాత్రం ఈసారి వాస్తవానికి విజయ్ ఎవరైతే ఉన్నారో, గతంలో మనం దళపతి విజయ్గా చెప్తూ ఉంటాము, ఆయన ఏదైతే రాజకీయాల్లోకి వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఒక ఘన విజయాన్ని అయితే సొంతం చేసుకున్నారు. కానీ అది ఒక సీఎం పోస్ట్లో కూర్చునేందుకు అవసరమైనంత స్థాయిలో ఆ సీట్లు రాకపోవడం అనేది ఇప్పుడు ఆ ఇంట్రెస్ట్గా ఉండడానికి కారణం. ఇంట్రెస్ట్ ఏముంది అనుకోవడానికి కీలకమైన అంశం ఏంటంటే అక్కడ డిఎంకే అన్నా డిఎంకే అని 2 పార్టీలు ఉంటాయి. ఆ 2 పార్టీలు గత కొన్ని దశాబ్దాల నుంచి ఒక పార్టీ తర్వాత మరొక పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత జరిగే పరిణామాలు, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ మార్చి వాళ్ళకి అధికారం ఇవ్వడం అన్నది ప్రజలు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి మాత్రం 3వ ప్రత్యామ్నాయంగా నేను వచ్చాను. ఆ 2 పార్టీలు చేసిన తప్పులు, ఆ 2 పార్టీల హయాంలో జరిగిన అవినీతి, ఆ 2 పార్టీల వల్ల ప్రజలు పడిన కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి నేను వచ్చానంటూ విజయ్ ఏదైతే ఉన్నారో ఎన్నికల ప్రచారం చేశారు, దానికి సంబంధించిన ప్రణాళిక రచించారు. ఆ తర్వాత వాళ్ళ సిచ్యువేషన్ వస్తే ఏమైపోయిందంటే ఫైనల్గా 3 పార్టీలు అబ్సల్యూట్ మెజారిటీ రాకపోవడంతో 3 పార్టీలు కూడా ఒక రకంగా ఉన్నాయి. కానీ దాంట్లో కంపారిటివ్లీ ఆ 2 అన్నా డిఎంకే అండ్ డిఎంకేతో పోలిస్తే టీవీకే పార్టీకి ఎక్కువ వచ్చాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్య లేకపోయినా అవకాశం అయితే తనకే ఉంది. మరొక 11 సీట్లు తక్కువ ఉన్నాయి. ఆ సీట్లు వచ్చేస్తే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆయనతో కలిసి వెళ్ళే వాళ్ళు ఎవరు? కూటమిగా వెళ్ళాలి అంటే అన్నా డిఎంకే అన్నది టీవీకే పార్టీకి సంబంధించిన సైద్ధాంతికంగా ఉన్న అతిపెద్ద వ్యతిరేకమైన విరోధిగా చూపించే ఒక పార్టీగా అన్నా డిఎంకేని చూస్తాం. అందులో ముఖ్యంగా బీజేపీ ప్లస్ పార్టీగా మన కూటమిగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇక డిఎంకే వచ్చేటప్పటికి డిఎంకే పార్టీని విభేదిస్తూనే ఆయన పార్టీని పెట్టారు. గత 2 సంవత్సరాల నుంచి ఆయన పడిన కష్టాలకి కారణం కూడా డిఎంకేనే. కాబట్టి ఆ కూటమితో కలిసి కానివ్వండి, ఏదైతే డిఎంకే పార్టీతో కలిసి ముందుకు వెళ్ళే అవకాశం అయితే లేదు. ఈ నేపథ్యంలోనే ఎవరికి వాళ్ళు గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఆ గేమ్ ప్లాన్లో భాగంగా ఎవరైతే 5 సీట్లు 4 సీట్లు ఎవరైతే గెలిచారో వాళ్ళు ఇప్పుడు ఈయనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ నెగోషియేషన్స్ అయితే నడుస్తున్నాయి. ఫైనల్గా ఇప్పుడు మనము ఫైండ్ అవుట్ చేయాల్సింది నిజంగానే విజయ్ ఏ పార్టీతో వెళ్ళే అవకాశం ఉంది, ఏ పార్టీ తనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ మద్దతు ఇచ్చినా సరే ఏదైతే ఇలాంటి కొలిషన్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల లాభ నష్టాలు, దానివల్ల ఉండే ప్రెషరు, అది మొదటిసారి సీఎంగా గతంలో ఎప్పుడూ రాజకీయ అనుభవం లేని ఎవరైతే మనం విజయ్ మాట్లాడుకుంటున్నామో విజయ్ ఎలా దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు, అదే విషయాన్ని మనము ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గాలి వినోద్ కుమార్ గారు రాజకీయ విశ్లేషకులు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు భిక్షం గౌడ్ గారు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి వినోద్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. సార్ వినోద్ కుమార్ గారు నమస్తే. నమస్తే. ఇప్పుడు విజయ్ ఏదైతే సాధించిన విజయం ఉందో దాన్ని ఎలా చూడాలంటారు? ఎందుకంటే ఫస్ట్ అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో డిఎంకే అన్నా డిఎంకే మధ్యనే ఈ రాజకీయంగా కానివ్వండి ఈ అధికార మార్పిడి అనేది ప్రతిసారి జరుగుతూ వచ్చింది. జయలలిత మరణం తర్వాత అసలు అన్నా డిఎంకేకి సంబంధించిన అంశాన్ని చాలామంది మర్చిపోయారు. కానీ బట్ టిల్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేంతవరకు కూడా అసలు ఎవ్వరూ విజయాన్ని సీరియస్గా తీసుకోలేదు, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు అధికారానికి జస్ట్ ఒక అడుగు దూరంలో ఉన్నారు. సో ఆ విజయాన్ని ఎలా చూడాలంటారు? ఆయనకు ఆ విజయం అందడానికి మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి? ప్రధానంగా మనం చూడాల్సింది ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఎటువైపు వెళ్తుంది అనేది కీలకం అక్కడ. సో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది ఇవాళ ఏఐడిఎంకే కు ప్రత్యామ్నాయంగా టీవీకే చూశారు ప్రజలు. అక్కడ డిఎంకే పాలిటిక్స్ ను గత 50 ఏళ్ళుగా 60 ఏళ్ళుగా చూస్తున్న ప్రజలు ఇవాళ మార్పును కోరుకున్నారు, బలంగా మార్పును కోరుకున్నారు. సో మార్పును కోరుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా కనిపించింది విజయ్ పార్టీ మాత్రమే. సో విజయ్ ఇవాళ యువతను మహిళల్ని ముఖ్యంగా ఆకర్షించిన కారణంగా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడు జెన్జీ మూవ్మెంట్ వచ్చిందని చెప్పాలి. సో తమిళనాడు యువతరం అంతా కూడా విజయ్ వైపు వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ ఈ ద్రవిడ పాలిటిక్స్ లో ఇప్పటిదాకా ఏ చెప్పిన సిద్ధాంతాన్ని చెప్పి కుటుంబ రాజకీయాలను అవినీతి రాజకీయాలను పెంచి పోషించిన ద్రవిడ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ద్రవిడ పాలిటిక్స్ ఇవాళ నిజంగా ద్రవిడ సిద్ధాంతాన్ని అంటే కులరైతు సమాజ నిర్మాణం కావచ్చు, లేదంటే నాస్తికవాద సిద్ధాంతం కావచ్చు, లేదంటే ఇంకా వాళ్ళ 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 సిద్ధాంతాల్లో ప్రముఖమైనది అవినీతి వ్యతిరేకత కూడా నిజంగా తెలంగాణ మన ద్రవిడ సిద్ధాంతంలో ఒక సిద్ధాంత భాగం. కానీ వీటికి విరుద్ధంగా కుల రాజకీయాలే చేస్తూ
కుల రహిత సమాజ నిర్మాణం ఎక్కడ కూడా తమిళనాడులో చేయలేదు. ఇలా అవును. విజయ్ మాత్రము కుల రహిత సమాజ నిర్మాణంలో భాగంగా ఆయన పార్టీ ఒక అద్భుతంగా అన్ని వర్గాలని ఇవాళ ఒక్క కులానికి పరిమితం కాకుండా లేదా కొన్ని కులాలకు పరిమితం కాకుండా అన్ని కులాలు అన్ని మతాలు అనే భావనతో సమైక్య సమ్మిళిత రాజకీయాల్ని ఇవాళ విజయ్ ప్రోత్సహించాడు. ఉమ్. ఇవాళ బ్రాహ్మణులకు కూడా విజయ్ టికెట్ ఇచ్చాడు. బ్రాహ్మణులు కూడా విజయ్ పార్టీలో 2 బ్రాహ్మణులు కూడా గెలిచారు. కానీ మిగతా పార్టీలు ఎక్కడ కూడా బ్రాహ్మణులకు అవకాశం ఇవ్వలేదు అక్కడ. ఉమ్. కాబట్టి ఇవాళ త్రిష లాంటి బ్రాహ్మణ స్త్రీని కూడా విజయ్ ఒక రైట్ హ్యాండ్ గా భావించాడు, తన యొక్క ఫ్రెండ్ గా భావించాడు, లేదంటే కాబోయే భార్య కూడా కొంత ప్రచారం జరిగింది, భాగస్వామిగా కూడా. అంటే ఆ రకంగా చూసుకుంటే విజయ్ అన్ని వర్గాలను కలుపుకుపోయి ఇవాళ ఆయన విజయం సాధించాడు తప్ప విజయ్ కొన్ని వర్గాలకు పరిమితం అయిపోయి చివరికి విజయ్ క్రైస్తవుడు. ఆయన క్రైస్తవుడు అయ్యిండు కూడా. ఇవాళ ఒక పెద్ద సంచలనమైన వార్త ఏంటంటే భారతదేశంలోనే ఇవాళ ఒక క్రైస్తవుడైన నిజంగా ఆ అట్టడుగు వర్గాలకు సంబంధించి ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీ కులం అంటున్నారు, కొంతమంది షెడ్యూల్ కులం అంటున్నారు. అంటే నాకంత క్లారిటీ లేదు ఆయన కులం విషయంలో. దళిత క్రిస్టియన్ అని చూస్తున్నారు. తమిళనాడులో మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించారని చెప్తున్నారు. కాబట్టి క్రైస్తవుడు అంటున్నారు. సో దళిత క్రైస్తవుడుగా అంటే ఒక క్రైస్తవ సమాజానికి సంబంధించిన దళితుడు చరిత్రలో, భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఎవరు కాలేదు, దళిత క్రైస్తవులు ఎవరు కాలేదు. ఈవెన్ మాయావతి అయింది కానీ ఆమె బుద్ధిస్ట్, ఆమె బుద్ధిస్టు. కాబట్టి ఒక బుద్ధిస్టు ఉత్తరాది రాష్ట్రాలలో ఒక దళితురాలు అయింది. ఇంతకుముందు ఆయన ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు దళితులు, హిందువులు, వాళ్ళు క్రైస్తవులు కాదు. సో కాబట్టి ఇవాళ క్రైస్తవ వర్గం నుండి వచ్చి ఇవాళ ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగింది అది. సో అందులో అన్ని వర్గాల మద్దతు, క్రైస్తవుడు అయినప్పటికీ కూడా హిందువులు వ్యతిరేకించలేదు ఆయనను, బ్రాహ్మణులు వ్యతిరేకించలే, బీసీలు వ్యతిరేకించలే, ఇంకా మిగతా ఎవరు కూడా వ్యతిరేకించలేదు. సో అన్ని వర్గాల ఓట్లతో ఇవాళ అధికారాన్ని సాధించగలిగాడు విజయ్. సో విజయ్ యొక్క విజయము ఇవాళ అది కేవలం ఒక వర్గాన్ని కాదు, ఒక మతాన్ని కాదు, ఒక కులాన్ని కాదు, మొత్తం యావత్ తమిళ ప్రజల యొక్క అస్తిత్వం, అది తమిళ ప్రజల యొక్క ఓటు, అన్ని వర్గాల ఓటుతో ఇవాళ అధికారానికి రాగలిగాడు విజయ్. కాబట్టి విజయం వెనుక ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతను ఇవాళ ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి, దాన్ని మాత్రమే అన్నా డిఎంకే వైపు వెళ్లకుండా ఆపడంలో కానివ్వండి, తన వైపు అట్రాక్ట్ చేయడంలో కానీ సపోర్ట్ వచ్చిందన్నది, లేకపోతే అది ఆయన సక్సెస్ అయ్యారని మనం చెప్పాల్సి ఉంది. ఎస్, భిక్షంగౌడ్ గారితో ఒకసారి మాట్లాడదాం. భిక్షంగౌడ్ గారు నమస్తే. నమస్తే అండి. ఇవాళ ఇక్కడ వస్తున్న ప్రశ్న ఏంటంటే అన్నా డిఎంకేతో కలిసి బీజేపీ పార్టీ అక్కడ ఎన్నికలకు వెళ్ళింది. ఎన్నికలు నేపథ్యంలో అంటే మనం ఈ స్పెసిఫిక్గా ఈ 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలు చూసినప్పుడు ఎక్కడో ఒక చోట సనాతన ధర్మం అనే అంశాన్ని మీరు ఎక్కువగా ఫోకస్ చేయడం ద్వారా వెస్ట్ బెంగాల్లో కానివ్వండి, లేకపోతే మిగిలిన ప్రాంతాల్లో మీరు దానివల్ల అడ్వాంటేజ్ని తీసుకున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మనం ఎక్కువగా మాట్లాడుతుంటాము. ఇక్కడ కూడా అంటే ఏది తమిళనాడులో కూడా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించిన డిఎంకే ఓడిపోవాలని కోరుకున్నారు అన్న దాని మీద ఉంటుంది. కానీ మీకు కాకుండా విజయ్కి అక్కడ అవకాశం కలగడానికి వన్ ఆఫ్ ద రీజన్, అంటే అన్నా డిఎంకే కాకుండా టీవీకే పార్టీకి అవకాశం దక్కడానికి వన్ ఆఫ్ ద రీజను బీజేపీ పార్టీ అనేదాన్ని ఇంకా అక్కడ మతతత్వ పార్టీగానో, లేకపోతే వాళ్ళ భావజాలమైన ద్రవిడ పెరియార్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే ఒక పార్టీ లాగానో చూడ్డానికి బీజేపీ కలిసి అక్కడ వెళ్ళడమే అన్నది కొంతమంది విశ్లేషించే ప్రయత్నం చేస్తారు. ఎలా చూస్తారు? విజయ్ గెలుపుకి మీ దగ్గర ఉన్న ఆ మైనస్ పాయింట్లు ఏమనుకుంటున్నారు? సహజంగా వారు చెప్పినట్టు అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఒకవేళ మంచి పనులు చేయనప్పుడు, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించినప్పుడు వ్యతిరేకంగా ఓటు వేయటం అనేది సహజంగానే. ఇక్కడ విజయ్ అనే వ్యక్తి, మీరు మొదటగా నేను ఖండిస్తున్నా, దళిత క్రైస్తవులు ఉంటారా? క్రైస్తవులలో దళిత క్రైస్తవులు, ఇంకా అగ్రవర్ణ క్రైస్తవులు అనేది ఉంటుందా క్రైస్తవులలో? ఆయన మొత్తానికి క్రైస్తవుడు, దాన్ని ఒప్పుకుందాం. దాన్ని క్రైస్తవుడా, హిందువా, బౌద్ధుడా, ముస్లిం అనేది ఒక భాగం. దళిత క్రైస్తవుడు అనేది లేదు. దళితుడు అని మీరే ఒప్పుకుంటారు, కాదని మేము అంటున్నాం. బీసీ అని వారే చెప్పారు, సంతోషం, బీసీ అని ఒప్పుకోరు. కానీ తమిళనాడులో ఇప్పుడు ఇంకా కూడా
ఒక సినిమా ఫీల్డ్ మీద, సినిమా హీరోల మీద ఎక్కువ మక్కువ. ఇప్పుడు రజనీకాంత్ గారు కావచ్చు, ఇంకా కమల్ హాసన్ గారు కావచ్చు, వారి వైపు తిరగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారికి ఈ యొక్క డిఎంకే కరుణానిధి చేసిన పనుల మీద వ్యతిరేకత రాలేదు గతంలో. ఇప్పుడు స్టాలిన్ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది. కాబట్టి దాన్ని డిఎంకే బీజేపీ మద్దతుతో పోటీ చేసిన దానికి అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ఈ విజయ్ పార్టీ పెట్టడం, సినిమా వాళ్ళు వన్ సైడ్ పోవటం, యువత తమిళనాడు దేశంలో ఎక్కడ లేదు, తమిళనాడులో ఉన్న సినీ ఫీల్డ్లకు ఉన్న మద్దతు, ఆ విధంగా సినీ ఫీల్డ్ అక్కడ ఉన్న యువత కొంత ఆయనకు మద్దతు ఇచ్చింది, గెలిపించింది అన్నంత ఇచ్చింది మాత్రం వాస్తవం. కానీ ఇప్పుడే అంత అయిపోయింది, ఏదో దేశాన్ని శాసిస్తున్నాం అనేది తప్పు. త్వరలో 1-2-3 నెలలలో మీకు అర్థమవుతుంది. ఓటేసిన వాళ్ళకు కూడా, గెలిపించిన వాళ్ళకు కూడా, గెలిచిన ఎమ్మెల్యే కూడా అర్థమవుతుంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినప్పుడే వారు గెలిచినారు. అంతేగాని విజయ్కి గెలిచినందుకు స్వాగతం, హ్యాట్సప్. కానీ అంటే నేను ఒక ప్రశ్న అంటే కాంగ్రెస్ మీరు అన్నట్టు కాంగ్రెస్ తోటి పొత్తుతోటి పోవాలనే ప్రయత్నం చేస్తుంది. పోనీ కాంగ్రెస్ తోటి పొత్తు పోయిన కానీ భిక్షంగౌడ్ గారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి మీరు. భిక్షంగౌడ్ గారు అంటే యూజువల్గా తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే భిక్షంగౌడ్ గారు అంటే యూజువల్లీ తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయంటే డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండు స్ట్రాంగ్ పార్టీస్, ఆ రెండు కూడా ఏవి లోకల్ పార్టీస్, అవి జాతీయ పార్టీలు కాదు. సో వీళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు వీళ్ళు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం అనేది మార్పిడి జరుగుతుంది. ఈసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఏవైతే ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు కానివ్వండి, వాటన్నిటి సందర్భంలో కూడా చెప్పింది ఏంటంటే అయితే డిఎంకే అధికారంలో ఉంటుంది, లేదా అన్న డిఎంకేకి ఆ ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకున్నారు. కానీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. ఆ ఓటు అన్నది మొత్తము టీవీకేకి ఇప్పుడు షిఫ్ట్ అయింది. ఆ షిఫ్ట్ అవ్వడానికి కారణాలు ఏమనుకుంటారు? అన్న డిఎంకేని జనాలు ఎందుకు నమ్మలేదంటారు, లేదా అటువైపు వెళ్ళకపోవడానికి కారణాలు ఎట్లా చూస్తారు మీరు? ఎక్కడ కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం రిజల్ట్ రాలేదని చూడండి. అది ప్రజలు అనుకున్నది ఒకటి, వేసింది ఒకటి. ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అనేది మనం ఎప్పుడు కూడా నమ్మలేము. కాబట్టి ప్రజలు అక్కడ తమిళనాడు ప్రజలు సినీ ఫీల్డ్ వైపు ఎక్కువ మక్కువ. కాబట్టి విజయ్ ఒక స్టార్ గా ఉంది కాబట్టి విజయ్ అనే పేరుతోటి గెలిచింది తప్ప త్వరలో వాళ్ళకు కూడా తెలుస్తుంది విజయ్ దీంట్లో రాణించలేడు, మనం అనుకున్నది సాధించలేము అనేది తొందరలోనే వ్యతిరేకత వస్తుంది విజయ్ గారికి. రైట్. వినోద్ కుమార్ గారు, గెలవడానికి కారణాలను విశ్లేషించే క్రమంలో ఆయన హీరో కాబట్టి ఆయనకున్న ఆ చరిష్మా కానివ్వండి, ఫ్యాన్ ఫాలోయింగ్ కానివ్వండి, మీరు అన్నట్టుగా ఈ జెన్జీ అన్న వాళ్ళు ఎవరైతే కొత్తగా దాదాపుగా 10.2% మంది కొత్తగా ఓటర్లు నమోదవుతే అంత మొత్తం ఓట్ షేర్ మొత్తం ఆయనకే షిఫ్ట్ అయింది అని ఒక ఎక్స్పెక్టేషన్ మనం ప్రస్తుతాన్ని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ కారణంగా ఆయన గెలిచారు, మనం అనుకున్న భావజాలమో లేకపోతే ఆయనకున్న ఒక సిద్ధాంత విధానమో కాదు అన్నది ఒక పాయింట్ ఇప్పుడు బీజేపీ వాళ్ళు లేవనైతే ప్రయత్నం చేస్తున్నారు. అలా యాంగిల్లో చూడాలంటారా? అంటే ఇప్పుడు ఆయన సిద్ధాంతం అనేది ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఏం లేదండి అక్కడ. ఆయనకు తమిళ అస్తిత్వాన్ని కాపాడడం అనేది ఆయన సిద్ధాంతం తప్ప ప్రత్యేకంగా ద్రవిడ సిద్ధాంతం అనేది ఏం లేదు ఆయన. సో కాబట్టి తమిళ అస్తిత్వం వేరు, ద్రవిడ సిద్ధాంతం వేరు. సో ద్రవిడ సిద్ధాంతానికి వస్తే దక్షిణ భారతదేశ అస్తిత్వం అనేది ఇంపార్టెంట్. కానీ తమిళ అస్తిత్వంకి వచ్చేసరికి ఓన్లీ తమిళనాడుకే పరిమితం అవుతుంది. తమిళ ప్రజలు, తమిళ జాతి, తమిళ జాతీయవాదము, తమిళ భాష, తమిళ సంస్కృతి ఇక్కడికే పరిమితం. ఆయన పార్టీ పేరే తమిళ వెట్రిగం కజగం ఏదో ఉంది. ఆయన అంటే తమిళ ప్రజల విజయం అన్నట్టు అది దాని అర్థం. సో తమిళ ప్రజల విజయం అనేది చాలా కీలకం అక్కడ. ఇవాళ సినిమా యాక్టర్ విజయ్ సినిమా యాక్టర్ కరెక్టే, సినిమా అనేది అక్కడ సినిమా యాక్టర్ల మోజు అనేది ఖచ్చితంగా ఉంటది. ఇక్కడ ఎన్టీ రామారావు గారు ఎట్లయితే సినిమా ఆయన చరిష్మాతోనే ముఖ్యమంత్రి అయ్యారు, అట్లనే విజయ్ గారు కూడా అక్కడ అయ్యారు. కాకపోతే ఎన్టీఆర్ కు విజయ్ కి ఉన్న తేడా ఏంటంటే ఎన్టీఆర్ ఇవాళ చాలా స్పష్టంగా ఆయన కమ్మ సామాజిక వర్గము సినీ ఫీల్డ్ లో ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయనకు చాలా పెద్ద ఎత్తున మద్దతు సినీ ఫీల్డ్ నుండి వచ్చింది. బట్ ఆయనకు సినీ ఫీల్డ్ నుండి పెద్ద ఎత్తున మద్దతు ఏం రాలేదు. మీరు చూడండి, సినీ ఫీల్డ్ లో ఒక్కరు కూడా ఆయన వెంబడి ఉండి ప్రచారం చేసిన కనపడదు ఇవాళ. ఎందుకంటే విజయ్ వచ్చిన సామాజిక నేపథ్యం ఏదైతే ఉందో ఆ నేపథ్యంలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది సినీ ఫీల్డ్ లో ఉన్నారు అక్కడ.
అవును, అదే అవును. ఉన్నారు తమిళనాడులో సినీ ఫీల్డ్ లో కింది వర్గాలను కూడా ఉన్నాయి. సంతోషం ఏంటంటే ఇక్కడ లాగా కమ్మారెడ్డి, కాపు ఇట్లాంటి ఒక 3 కులాలకి సినిమా ఫీల్డ్ లో పరిమితం కాలే అక్కడ. ఉమ్, ఉమ్, ఉమ్. అక్కడ అన్ని వర్గాలకు సినిమా ఫీల్డ్ అవకాశాలు ఇచ్చింది. అదొక గొప్ప మార్పు అక్కడ తమిళనాడులో. ఇవాళ సినిమా చేష్మా అనేది చాలా కీలకమే. ఎందుకంటే ఆయన స్టార్ హీరో కాబట్టి, అవును. స్టార్ హీరో కాబట్టి ఆయన ఇవాళ ఆ స్టార్ ఇమేజ్ ఆయనకు ఉంది. బట్ ఒక్క సినిమా గ్లామర్ ఒక్కటే దాంట్లో అనుకుంటే పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు మనం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టాడు, ఆయన ఓడిపోయాడు. అవును. ఆ ఆయన కూడా ఈయన కంటే పెద్ద స్టారే. ఆయనకు కూడా చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఇక్కడ చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు, కానీ అక్కడ ఆయన సక్సెస్ అయ్యిండు. ఉమ్, ఉమ్. ఇక్కడ ఎన్టీ రామారావు గారు సక్సెస్ అయ్యిండ్రు. ఆయన అక్కడ విజయ్ అక్కడ సక్సెస్ అయ్యిండు. ఎన్టీ రామారావు వయసు ఎంత, విజయ్ వయసు ఎంత, అవును. చాలా తేడా ఉంటది కదా మధ్యన. సో కాబట్టి ఇవాళ చిరంజీవి గారిని పోల్చుకున్నా, పవన్ కళ్యాణ్ ని పోల్చుకున్నా, ఇలా అద్భుతంగా విజయ్ ఇవాళ విజయాన్ని సాధించిండంటే విజయ్ ఖచ్చితంగా అన్ని వర్గాల యొక్క మనసులు గెలుచుకున్నాడు అక్కడ. ఎస్. అన్ని వర్గాల ప్రజల యొక్క మనసులను గెలుచుకున్నాడు. కాబట్టి విజయ్కి ఇవాళ ఓటు విపరీతంగా అక్కడ పడింది. 108 సీట్లు రావడం పార్టీ పెట్టిన కొత్తలోనే తమిళనాడులో. అందులో ఇవాళ సరే సినిమా గ్లామర్ ఉండదని లేదని అనట్లేదు నేను. ఉమ్, ఉమ్. బట్ సినీ గ్లామర్ కు తోడు విజయ్ యొక్క ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఆయన ప్రజల యొక్క ఆయన సింపుల్ సిటీ కానీ, ఆయన ప్రజల్లో కలిసిపోవడం కానీ, ముఖ్యంగా మహిళా ఓటర్లను వాళ్ళకి 6 పథకాలు ఏవైతే స్పెషల్ గా మహిళల కోసం ఇచ్చాడు, నిరుద్యోగ యువత కోసం ఇచ్చాడు, ఏవైతే ఏ వర్గాలు అయితే అత్యధికంగా అక్కడ బాధించబడుతున్నాయో, పీడించబడుతున్నాయో ఆ వర్గాలకు సంబంధించి ఆయన ఒక చేయూతనిచ్చాడు అక్కడ ఆయన పథకాల రూపంలో. ఉమ్, సో ఉమ్. ఆ పథకం ఖచ్చితంగా అమలు అవుతుంది. ఎందుకు కాదు? మీరు అన్నట్టుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తేనే అమలు అవుతుంది అనుకోవడం తప్పది. ఇవాళ నార్త్ ఇండియా మీద, సౌత్ ఇండియా మీద ఆధారపడి నార్త్ ఇండియా వస్తుంది. ఇలా నార్త్ ఇండియా పన్నులు కడతలేదు. 60% సౌత్ ఇండియన్ పన్నులు కడుతుంది. అంత పెద్ద రాష్ట్రాలైన ఉత్తరాది వాళ్ళు 40% పన్నులు కడుతున్నారు వాళ్ళు. ఉమ్, ఉమ్. కానీ ఇలా బతుకుతున్నది ఎవరి మీద? మనం కట్టే పన్నుల మీద వాళ్ళు బతుకుతారు తప్ప వాళ్ళు కట్టే పనుల మీద మనం బతుకుతలేదు. ఎస్, ఎస్. కాబట్టి ఇలా ఒక రూపాయి సాయం చేయకపోయినా కేంద్రము తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రియల్ గా టాప్ అది. మొత్తం భారతదేశంలోనే ఇండస్ట్రీస్, హైయెస్ట్ ఇండస్ట్రీస్ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు. సో అవును. తమిళనాడు తన యొక్క పారిశ్రామిక రంగాన్ని, అనేక విద్యా రంగాన్ని, అలాగే మౌలిక సదుపాయాల కల్పనల విషయంలో కానీ చాలా అభివృద్ధి దిశగా ఉంది తమిళనాడు. Yes. ఉత్తరప్రదేశ్ కంటే, మధ్యప్రదేశ్ కంటే, బీహార్ కంటే చాలా 100 రెట్లు అది అభివృద్ధి పదంలో రాజకీయ ఉంది చైతన్య తమిళనాడు. విషయంలో కూడా కాస్త కాబట్టి డిఫరెంట్ గానే ఇవాళ వాళ్ళు బీజేపీ రాజకీయ చైతన్య కేంద్ర విషయంలో ప్రభుత్వం డిఫరెంట్ గా కూడా- బిహేవ్ చేస్తారని కూడా మనకు అర్థమవుతుంది. ఏమండి? అయితే ఒకసారి అంటే